బియ్యపిండి వడియాలు సంవత్సరం అంతా నిల్వ ఉంటాయండి. చాలా ఈజీగా ఈ వడియాలు పెట్టేసుకోవచ్చు. వడియాలు పెట్టడం రాని వారు కూడా ఈ వీడియో చూసారంటే మీరే పెట్టేస్తారండి. అంత ఈజీగా వడియాలు పెట్టేసుకోవచ్చు. సంవత్సరం అంతా అయితే నిల్వ ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వడియాల్లో ఇవి వేసుకోకపోతే వడియాలు ముక్కలైపోతాయండి. అసలు బాగా రావు. ఈ పేస్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. అంత బాగుంటుందండి. పిండి ఇలా కలిపేసుకోవాలి. ఏదైనా పని చేయాలంటే నలుగురు ముక్కటవ్వాల్సిందే. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సత్యవేణి వ్లాగ్స్ అండ్ కిచెన్. ముందుగా పేస్ట్ని తయారు చేసుకోవాలండి. దానికి కావాల్సిన ముందుగా పండు పచ్చిమిరకాయలు తీసుకోవాలండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 3 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలండి. మిగిలిన ఉప్పు మనం వాటర్లో కూడా వేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి దీన్ని కొంచెం కచ్చాబిచ్చగా ఆడేసుకోవాలండి. మరీ మెత్తగా ఆడేయకండి, ఇలాగైతే సరిపోతుంది. ఇప్పుడు నేను ఒక గిన్నెతో వాటర్ అయితే పెట్టేస్తున్నాను. ఒక లోటా పిండికి 8 లోటాల నీళ్ళండి. 7 లోటాల నీళ్ళు మాత్రమే మనం పొయ్యి మీద పెట్టాలి. 8వ లోటా నీళ్ళు పిండి కలుపుకోవడానికి పక్కన పెట్టుకోవాలి. ఇవి సగ్గుబియ్యం అండి, నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. సగ్గుబియ్యం నానిన తర్వాత మనం వాటర్లో వేసుకొని ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం లేకపోతే వడియాలు అసలు సరిగ్గా రావండి, ముక్కలైపోతాయి. ఇందాక మనం పేస్ట్లో కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదా, మిగిలింది రుచికి సరిపడినంత నీళ్ళలో వేసుకోవాలండి. ఇప్పుడు ఆడుకున్న పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఒకసారి కలిపేసుకోవాలండి, అప్పుడు వాటర్లో బాగా కలిసిపోతుంది. ఇందులోకి కొంచెం వామును వేసుకోండి. వాము ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నీళ్ళు మరిగే వరకు మూత పెట్టేసుకోవాలండి. ఈలోగా మనం పిండిని కలిపేసుకోవచ్చు. ఇదిగోండి వరిపిండి. బాగా మెత్తగా ఆడుకోవాలండి. బియ్యం శుభ్రంగా కడిగేసుకొని ఆరబెట్టుకొని మిల్లుకి పట్టించుకోవాలండి. ఈ విధంగా 8 లోటాల నీళ్ళు కదండి చెప్పాను. ఇదిగోండి 8వ లోటా నీళ్ళు పిండి కలుపుకోవాలి. ఆ 1 లోటా నీళ్ళు మాత్రమే వేసుకొని పిండి కలుపుకోవాలండి. ఎక్స్ట్రా నీళ్ళేమీ వేసుకోకూడదు. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా నీళ్ళు కూడా మరిగిపోయినాయండి బాగా. ఈ విధంగా మరిగిపోయినప్పుడు మనం పిండిని వేసేసుకోవాలి. ఒక పక్కన కలుపుతూ ఉంటే ఒక పక్కన పిండి వేస్తూ ఉండాలండి. కలపడం మాత్రం ఆపకూడదండి, లేకపోతే ఉండల్లాగా ముద్దల్లాగా కట్టేస్తుంది. వడియాలు సరిగ్గా రావు. ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి. ఈ పిండితో ప్రాబ్లం ఏంటంటే బాగా ఎక్కువ ఉడకకూడదండి, అలాగని మరీ తక్కువగా కూడా ఉడకకూడదు. ఎక్కువగా ఉడికితే మరీ గట్టిగా వచ్చేస్తాయండి, అలాగే దళసరగా కూడా వచ్చేస్తాయి వడియాలు. ఒకవేళ ఉడకలేకపోతే ముక్కల్లా అయిపోతాయండి. ఈ విధంగా ఉడికిన తర్వాత మనం దించేసుకోవాలి. వడియాలు పెట్టేటప్పుడు కూడా ఫాస్ట్గా పెట్టాలండి, లేకపోతే బాగా దగ్గరగా అయిపోతుంది. ఈ విధంగా నేను ఎప్పుడు కూడా కాటన్ శారీస్ మీద పెట్టేదాన్ని అండి, కానీ ఈసారి సిల్క్ శారీస్ మీద అయితే పెడుతున్నాను. ఎప్పుడు కాటన్ శారీస్ మీద పెడితే వడియాలు తీసేటప్పుడు శారీస్ చిరిగిపోయేవండి. ఈసారి సిల్క్ శారీస్ మీద అయితే పెడుతున్నాను. చాలా బాగా వచ్చాయి వడియాలు అయితే. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసేయండి. కాటన్ శారీస్ మీద ఎప్పుడు పెడుతూ ఉంటే మాత్రం ఒక్కసారి సిల్క్ శారీస్ మీద కూడా ట్రై చేసేయండి. చాలా బాగా అయితే వచ్చాయి. ఏదైనా పని చేయాలంటే నలుగురు ఒక్కటవ్వాల్సిందేనండి. అది చిన్న పని అవనివ్వండి, పెద్ద పని అవనివ్వండి, నలుగురు ఒక్కటయ్యి కలిసికట్టుగా చేసుకుంటాము. ఫస్ట్ డే తక్కువ క్వాంటిటీలోనే పిండి ఉడికించామండి. తర్వాత రోజు మాత్రం కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే పెట్టాము. ఎందుకంటే ఫస్ట్ రోజు డాబా సరిపోలేదండి శారీస్ వేయడానికి. మేము 3 శారీసే వేసాము. తర్వాత రోజు 4 శారీస్ అయితే పట్టాయి. కానీ తప్పకుండా మీరు మాత్రం ఈ ట్రిక్ తెలియకపోతే ఈసారి సిల్క్ శారీస్ మీదే వడియాలు పెట్టండి. కాటన్ శారీస్ మీద కన్నా సిల్క్ శారీస్ మీద వడియాలు చాలా బాగా వచ్చాయి. పెట్టుకోవడం కూడా చాలా ఈజీగా అయ్యిందండి. చూసారు కదా, మొత్తం 3 శారీస్ మీద అయితే పెట్టాము. ఈవినింగ్ కల్లా వడియాలు ఆరిపోతాయండి. ఇప్పుడు ఇవి తీయడానికి మీకు సింపుల్ ట్రిక్ అయితే చూపిస్తాను. బ్యాక్ సైడ్కి తిప్పేసి నీళ్ళు జిమ్మేసుకోవాలండి ముందుగాని. వడియాలు ఉన్న వైపు మాత్రం నీళ్ళు వేసుకోకూడదు. వడియాలు తీయడం అస్సలు అవ్వదు మీకు అప్పుడు. ఇలా ఒక్కసారి ట్యాప్ చేసుకొని నలుగురు 4 పక్కల పట్టుకొని లాగేస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి. అదే ఒక్కలు తీయాలనుకున్నప్పుడు ఒక పక్కనే ఒక చేత్తో మరొక పక్కన ఇంకో చేత్తో పట్టుకొని లాగితే చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఒక్కొక్క వడియం తీయడం కన్నా ఇలా నలుగురు 4 పక్కలు పట్టుకొని లాగితే ఈజీగా అయితే వచ్చేస్తాయి. అసలు వడియాలు తీసామన్న ఫీలింగే లేదండి ఈ ఇయర్, అంత ఫాస్ట్గా అయిపోయింది. చిన్ని ఈజీ ట్రిక్స్తోనైతే ఈ సంవత్సరం వడియాలు అయితే పెట్టేశామండి. ఇలా వడియాలు తీసేసుకొని ఒక పక్కకు పెట్టేసుకోవాలి. అలాగే మిగిలిన చీరంతా కూడా తడుపుకుంటూ జాయిగా కొంచెం తీసుకోవాలండి. చూసారు కదా, మొత్తం వడియాలన్నీ ఇవి ఈవినింగ్ టైంలో తీస్తాం కాబట్టి ఫ్యాన్ కింద పెట్టేసుకొని వదిలేయాలండి. ఒకవేళ ఫ్యాన్ కింద పెట్టలేదంటే కొంచెం స్మెల్ వచ్చేస్తాయి. తర్వాత రోజు మార్నింగ్ అయితే ఎండలో వేసుకోవాలి. ఇలా నేను మొత్తం 2 or 3 డేస్ అయితే ఎండబెట్టుకున్నాను. కొంచెం ఎక్కువ రోజులు ఎండినా ఏం అవదండి, కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలి కదా, సంవత్సరం మొత్తం నిల్వ ఉంటాయండి. మీరైతే ఇలా ఒక్కసారి ట్రై చేసేయండి. నేను మొత్తం 9 కేజీల పిండి అయితే పెట్టాను. ఇలా 3 బకెట్లో అయితే ఫుల్గా వచ్చేసాయండి నాకు.
మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. వడియాలు పెట్టడం రాని వారు కూడా చాలా ఈజీగా వడియాలు పెట్టేస్తారు. మీరు కూడా వడియాలు పెట్టాలనుకుంటే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి. ప్లీజ్ నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.